यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ओम शांति 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 ओम। సత్యట ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఒక ప్రకరణము మధ్యంతరంగా ఆగిపోతుంది. ఏంటంటే జ్ఞానాన్ని వదిలిపెట్టడము అనేటువంటిది చర్చ చేసి మధ్యలో ఆపేశాం. జ్ఞానమును వదిలేయడం జరుగుతుంది కాబట్టి జ్ఞానం లేదు, అజ్ఞానం లేదు, రెండు ఏవీని లేవు కాబట్టి ముక్తి నుంచి వచ్చేటువంటి జీవాత్మ అజ్ఞానయుక్తమైన పనులను చేస్తూ దుఃఖ సాగరములో మునిగిపోతుంటారు. ఆ యొక్క దుఃఖ సాగరంలో మునిగిపోయినటువంటిది తన దుఃఖంను తట్టుకోలేక త్రాహిమాం త్రాహిమాం అని చెప్పేసి దుఃఖాన్ని వదిలేసి మళ్ళీ సుఖము వైపుకు, విజ్ఞానం వైపుకు, జ్ఞానము వైపుకు పయనించడం జరుగుతుంది. ముక్తిలో ఉన్నప్పుడు జ్ఞానము అజ్ఞానము ఏది లేనటువంటి స్థితి నుండి అజ్ఞానం స్థితికి వచ్చింది. అజ్ఞానం స్థితి నుంచి విజ్ఞానం స్థితికి. విజ్ఞానం ఎలా వస్తుంది అంటే గురువు యొక్క సాన్నిధ్యంలో. మొదటి గురువు తల్లి, తర్వాత తండ్రి, తర్వాత అక్షరాభ్యాసంతో విద్య నేర్పేటువంటి గురువు. ఈ ముగ్గురిని దాటింపజేస్తున్నాడు భగవంతుడు. తల్లిని దాటేయాలి, తండ్రిని దాటేయాలి, గురువును దాటేయాలి. ఈ రకంగా దాటేసినటువంటి స్థితి, అధిగమించినటువంటి స్థితి ఈ జ్ఞానము అనేటువంటిది. బడికి, పాఠశాలకు, గురుకులానికి పంపించి సమావర్తన సంస్కారంతో అక్కడి నుంచి తిరిగి రప్పింపజేయడం, బడిని వదిలింపజేయడం, గురుకులాన్ని వదిలేయజేయడం, స్కూల్ కాలేజీని వదిలేయజేయడం, అన్నీ వదలాలి. చదివినటువంటి చదువును వదలాలి. ఇంకా ఒక్క నిమిషం. ఇక గురువు నుంచి వీడుకోలు సెలవు తీసుకుంటున్నటువంటి శిష్యునికి గురువు ఉపదేశిస్తున్నటువంటిది ఏంటంటే, యాన్యస్మాకం సుచరితాని తాన్యేవ తవ ఉపాస్యాని నోయితరాని. ఏవేవైతే మేము మంచి ఆచార వ్యవహారములను ఆచరిస్తున్నామో, వాటిని నువ్వు ప్రత్యక్షంగా చూశావో, అటువంటి వాటిని మాత్రమే నీవు నీ జీవితంలో ఆచరించు. నో ఇతరాన్ని. ఇక ఏవైతే మేము ఈ జన్మాంతరం ప్రారంధ వశంతో ప్రభావితమైనటువంటి కర్మఫలంలో ఇరుక్కొని ఏవైతే తప్పుడు పనులు చేశామో, తప్పుగా మాట్లాడుకున్నామో, అటువంటి తప్పుడు వ్యవహారము నువ్వెప్పుడు చెయ్యకు అనేటువంటిది సందేశం. ఇక వేదములలో ఋగ్వేదము జ్ఞానకాండం, యజుర్వేదము కర్మకాండము, సామవేదం ఉపాసన కాండం, అథర్వవేదానికి వచ్చేసరికి వ్యావహారిక కాండము. వాస్తవికంగా చూస్తే ఏమంటారంటే దీంట్లో నాలుగవ వేదం అనేటువంటిది లేదు. కేవలం 3 వేదాలే. 3 వేదాలను, ఒకటి జ్ఞానం సంపాదించడం, 2 ఉపాసన చేయడం, 2 కర్మ చేయడం, 3 ఉపాసన చేయడం. ఇవన్నింటినీ వ్యావహారికంగా నడుచుకునేటువంటి అర్థవంతమైనటువంటి జీవితమే అథర్వవేదం. అథర్వవేదం ఇంకేదో కాదు. అందుకనే ఈ అథర్వవేదానికి పేరు పెట్టింది ఏంటంటే వ్యావహారిక కాండము. ఈ విధంగా తల్లి దగ్గర నేర్చుకున్న విద్య, తండ్రి దగ్గర నేర్చుకున్న విద్య, గురువు దగ్గర నేర్చుకున్న విద్యను విడిచిపెట్టాలి, దాటిపోవాలి ముందుకు.
ఎక్కడికి వెళ్ళాలి అంటే సమాజంలోకి. ఎక్కడైతే నువ్వు చదువుకున్నటువంటిది, ఈ ముగ్గురు దగ్గర చదువుకున్నటువంటిది వ్యావహారికంగా ఆచరించాలో, అనుసరించాలో అక్కడికి ఈ సమాజమే అందరికంటే పెద్ద గురువు. కాబట్టి సమాజంలో వ్యవహరించడానికి రావడం జరుగుతుంది. కాబట్టి అన్నీ వదిలేయాలి, వదిలేసుకుంటూ రావడం జరుగుతుంది. ఈ జ్ఞానమును వదిలేస్తే ముక్తి లభిస్తుంది. అక్కడ శుద్ధ ఆత్మగానే ఉండడం జరుగుతుంది. ఇప్పుడు దీని మీద ఇంకా చర్చ చేద్దాం. ఇప్పుడు మునిగారి యొక్క సందేహాన్ని విందాం. చెప్పండి మునిగారు. ఆచారి, వదిలేయం అనేది విపరీత అర్థానికి దారి తీస్తుంది. మీరు వదిలేయాలి అంటున్నారు. జ్ఞానాన్ని చేత పట్టుకొని అడుగులు ముందుకేయాలని నా అభిప్రాయం. అదే ఇక్కడ అధ్యాత్మంలో ఉన్నటువంటి రహస్యమే అది. నీవు దేనికి బలహీనపడి ఉండకూడదు. జ్ఞానానికి, విజ్ఞానానికి నువ్వు ఆత్మస్థితిలో ఉండాలి. నీవుగా ఉండాలి. కాబట్టి లేని దానిని సంపాదించడమే, తప్పులు చేసి అజ్ఞానాన్ని సంపాదించడం, తప్పులను సరిదిద్దుకొని మేలుకువగా ఉండి సంపాదించేటువంటిది జ్ఞాన విజ్ఞానం లేదు కాబట్టి సంపాదించడం అవుతుంది. జ్ఞానవంతుడైతే తెలివి తక్కువ పనులు ఎందుకు చేస్తున్నాడు, ఎందుకు దుఃఖం పాలవుతున్నాడు జీవుడు, ఇది గమనించాలి. కాబట్టి నిత్య శుద్ధ బుద్ధముక్త స్వభావుడు పరమేశ్వరుడు ఏ రకంగానూ ఆత్మ కూడా జ్ఞానం విజ్ఞానానికి అతీతముగా ఉండాలి. తటస్థ స్థితిలో, నిర్మల స్థితిలో ఉండాలి. ఈ జ్ఞానము ఆగండమ్మ, జ్ఞానము అనేటువంటిది ఎక్కడ బాధాకరము అని అంటే, నాకు నా దేవుడికి మధ్యలో అడ్డుగోడ వద్దు. ఈ జ్ఞానం ఏమంటున్నది అనంటే, ప్రమాణ సూత్రాలతోటి అసూత్రబద్ధమనేటువంటి భూతద్దముతోటే చూడాలి. గ్రహణాన్ని చూడాలి అని అంటే భూతద్దంతో చూసినట్టుగా, భగవంతుణ్ణి చూడాలి అని అంటే ఆత్మస్థితిలో కాకుండా ఇది క్లేశ కర్మ విపాక అపరామృష్ట క్లేశకర్మ విపాకాశయై రపరామృష్ట పురుష విశేష ఈశ్వరుడని ఎవరంటారంటే క్లేశకర్మలకు అతీతంగా ఉండేటువంటి వారు. పరామృష్ట కాదు, అపరామృష్ట పురుష విశేషుడు. సాధారణ పురుషుడు జీవాత్ముడు, విశేష పురుషుడు పరమాత్ముడు. కాబట్టి తటస్థ స్థితిలో ఉండాలి. జ్ఞానాన్ని ఇప్పుడు ఒక గురువు ఏమంటాడంటే, నువ్వు తప్పులను వదిలేయాలి అంటాడు. ఈ యొక్క దీక్ష ఇప్పుడు మునిగారు ముఖ్యంగా గమనించండి. ఉపనయనము ఉపనయనంతో యజ్ఞోపవీతము, వేదారంభములో శిఖ, మేఖల, దండం ఇవి ధారణ చేయించినప్పుడు సన్యాసాశ్రమంలో అన్ని వదిలింపజేయడం, యజ్ఞోపవీతము వదిలింపజేయడం, జుట్టును తీసేయడం, కర్రను విసర్జింపజేయడం, అన్ని ఏ బంధాలు ఉండకూడదు. ఇది రహస్యం, ఈ దీక్ష యొక్క రహస్యం అంతే. ఓ ఆచారి, అవన్నీ భౌతిక పదార్థాలు కాబట్టి వదిలేయమంటున్నాడు. జ్ఞానం అనేది గుణము కదా. జ్ఞానం వదిలేస్తే ఆయన నిండా మునుగుతాడు అజ్ఞానములు. జ్ఞానం ఎట్లా వదులుతాడు? మునుగడు. ఒకవేళ మీరు అన్న దాని ప్రకారంగా జ్ఞానవంతుడే అయితే, జ్ఞానాన్ని వదలకపోయినట్టయితే మోక్షానికి వెళ్ళి ఏం చేస్తాడు? మళ్ళీ మోక్షం నుంచి తిరిగి వచ్చినటువంటి ఆత్మ ఈ తప్పులు ఎందుకు చేస్తున్నది, తప్పులు ఎందుకు చేస్తున్నారు, చెప్తే ఎందుకు వినట్లేదు? మీరు దాని కొరకు ఒక సమాధానం చెప్పారు కదా. ఏంటి? 24 గంటలు సుఖములో ఉండి బయటకు వచ్చేవారికి అది అతనికి ఏది ఏవగించదు. ఇప్పుడు మళ్ళీ మీ మాటను మీరే ఖండిస్తున్నారు. మీరు మొదట ఏమన్నారంటే, జ్ఞానంతో జ్ఞానాన్ని పట్టుకొని జ్ఞానం ఆసరగా ఉన్నప్పుడే కదా ముందుకు వెళ్ళేది అని అన్నారు. అవును, ముందుకు వెళ్ళేది ఎక్కడ అని అంటే, ఈ భవబంధాల్లోంచి ముందుకు వెళ్ళేది ముక్తిలో
ముక్తి నుంచి ముందుకు వెళ్ళేటువంటిది ఈ భవబంధాల్లోకి. అక్కడికి వెళ్ళి ఇక్కడికి, ఇక్కడికి వెళ్ళి అక్కడికి, ఎక్కడైనా కూడా ఆసరగా సహారగా నడవలేని వారు కర్ర పట్టుకున్నట్టుగా, చూడలేని వారు అద్దాలు పెట్టుకున్నట్టుగా, వినలేని వారు మిషన్ పెట్టుకున్నట్టుగా, ఏదైనా ఒకదాని ఆధారంతో, జ్ఞానం ఆధారంగా రావాలని అంటున్నారు కదా. మరి జ్ఞానంతో వచ్చినటువంటి ముక్తి నుండి జ్ఞానంను ఆసరగా చేసుకొని వచ్చినటువంటి జీవుడు తప్పులు ఎందుకు చేస్తున్నాడు? ఈ కుంటితనం ఏంటి, ఈ గుడ్డితనం ఏంటి, ఈ అవిటితనం ఏంటి, ఈ అనాథతత్వం ఏంటి, ఈ నపుంసకత్వం ఏమిటి, ఇవేంటి, ఈ మూగతనం ఏంటి, దీనికి కారణం ఏంటి? ఆలోచించండి. దానికి కారణం స్వార్థమాచారి. అక్కడ సుఖమునికి వచ్చాడు, ఇక్కడ మనం తెలుసుకున్నాం కదా ఏమంటే, ఇప్పుడే తినొచ్చిన తర్వాత నువ్వు తినట్టు నువ్వు తినండి, నేను తృప్తిగా ఉన్నాడు, ఆకలిగా ఉన్నాడు, భేదం ఉంటది కదా. అవును అవును. అందుకని ఇప్పుడు ఈ భాషను సవరించడానికి పరమాత్ముడు ఋగ్వేదము ప్రథమ మండలము 164వ సూక్తము 20వ మంత్రంలో ద్వాసుపర్ణ సయుజా సకాయ సమానం వృక్షం పరీషస్వజాతే తయోరణ్యః పిప్పలం స్వాదువత్య నా అశ్నన్ అన్యో అభిచాకశీతి. పిప్పలం స్వాదువత్య దశలో జీవాత్ముడు ఉంటే నా అశ్నన్ అభిచాకశీతి, ఏమి తినలేనటువంటి స్థితిలో పరమాత్ముడు ఉండడం, సాక్షిభూతంగా ఉండడం. జీవాత్మను నీవు కూడా నీ దుఃఖములను తరించాలి అంటే నీవు సుఖమును గాని దుఃఖమును గాని రెండింటినీ సాక్షిభూతంగా చూడాలి. సుఖం వచ్చినప్పుడు ఉప్పొంగిపోవద్దు, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకూడదు, సాక్షిభూతంగా ఉండాలని భగవంతుడికి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? అతడు జీవుడు జ్ఞానవంతుడే అయితే. అందుకని అది ఆలోచించండి. ఇది ఇవ్వాలది కాదుగా, ఇవాళ తేలిపోయేది కాదు, దీని గురించి సాగాలి. ఎందుకంటే గూడు కట్టకపోయినటువంటి దానికి పెకిలించి బయటకు తీయాలి. కాబట్టి విచారించండి, విచారించి దాని మీద సందేహాలు తీసుకురండి. ప్రభాకర్ గారు ముందు ఒక్క నిమిషం ఉండండి. ప్రభాకర్ గారు ఆగండి, ప్రభాకర్ గారు ఆగండి. సువర్చలమ్మ గారు చాలాసేపటి నుంచి ఆగారు, చెప్పండి. నమస్తే ఆచార్య. నమస్తే. అంటే పరమేశ్వరుడు జీవాత్మకి ముందు అన్ని పట్టిస్తున్నాడు, ప్రతిదీ కూడాను. అంటే అలవాటు చేసుకొని దాన్ని అనుభవించేసేసి ఆ తర్వాత వదిలింప చేస్తున్నాడు అనమాట. అంటే పట్టుకోవాలి, వదలాలి. అంటే తటస్థ స్థితిలో నువ్వు ఉన్నప్పుడు మాత్రమే దీన్ని అమ్మగారు రాగలుగుతావు అనేది అభిప్రాయం అనిపించింది. అమ్మగారు మీరు ఎంత మంచి సూత్రాన్ని బయట పెట్టారంటే, పట్టుకోవాలి వదలాలి, పట్టుకోవాలి వదలాలి అని అంటున్నారు. కానీ ఆధ్యాత్మిక గురువు ఏమంటున్నాడంటే, నువ్వు పట్టునే ఎందుకు పట్టుకుంటున్నావు? నీకు ఆ బలహీనత ఎందుకు? కర్ర ఎందుకు పట్టుకుంటున్నావు? నడవలేని స్థితిలో కర్ర పట్టుకోవడం, నడవగలిగినప్పుడు కర్ర ఎందుకు? అవును, ప్రాథమిక స్థితిలోనే పట్టుకోవటం. మళ్ళా అమ్మగారు అనాది తత్వం అన్నప్పుడు ప్రాథమిక స్థితి ఏముంటది? మొదట శిష్యుడుగా జన్మించినప్పుడు ఆధారపడిన స్థితిలో, అంటే జీవాత్మ ఆ స్థితిలో ఉన్నప్పుడు పట్టుకోవడం, తెలుసుకున్న తర్వాత నేను ఆధారపడుతున్నాను తెలుసుకున్న తర్వాత స్వతహాగా రావటం. అమ్మగారు మీరు బల్బు వెలిగిస్తున్నారు, బంద్ చేస్తున్నారు. తెలివి లేనప్పుడు తెలివి తెలియజేసేటువంటిది ప్రథమ గురువు తల్లి కదా. తెలియని విషయం అంటే ఇప్పుడు మునిగారు ఏమంటున్నారు? తెలివిని పట్టుకొని ఆసరగా పట్టుకొని ముందుకు పోతున్నారు కదా, పోవాలి కదా అని వారు అంటున్నారు. అంటే స్వర్గం నుంచి వచ్చేటప్పుడు తెలివి ఆధారంగా చేసుకుని వస్తున్నాడు కదా. ఇక్కడ తల్లి చెప్పాల్సిందేమున్నది? మరి తెలివి అతని దగ్గర ఉన్నట్టయితే లేదు కాబట్టి అంటే అక్కడ సంపాదించింది వదిలేయాలి కదా. అది కానీ ప్రభాకర్ గారు చెప్పండి. ఆచార్య, ఇప్పుడు దీనిలో అర్థం ఏమైతుందంటే, జ్ఞానంలో ఉండకూడదు, అజ్ఞానంలో ఉండకూడదు, ఖచ్చితంగా ఉండాలని అర్థమవుతుంది. అవును. భీమరావు గారు. ఆచార్య, ఇప్పుడు ఈ మంచి చెడులు అనేది కారణ దేహంతోనే ఉంటాయి కాబట్టి శుద్ధ స్వరూపమే పరమాత్మ ఆనందాన్ని అనుభవిస్తుంది కదా ఆచార్య. అదే మరి ఆ శుద్ధం కావాలంటే ఇవన్నీ వదిలేయాలి కదా. ఇప్పుడు ఒక దృష్టాంతం, మునిగారు మహాభారత యుద్ధం అయిపోయింది.
పాండవులందరూ చనిపోయారు, ఒక్క దుర్యోధనుడు మాత్రమే మిగిలాడు. ఇక చివరి రోజు యుద్ధం చేసేటప్పుడు అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ ఇంక నేను ఇదే మన చివరి దర్శనం, నేను మీకు కనబడను, మీరు నాకు కనబడరు, నన్ను ఆశీర్వదించండి అని చెప్పేసి ఆశీర్వాదం తీసుకుంటే తల్లికి ఎక్కడ లేని దుఃఖం ఉప్పొంగుకు వస్తుంటది. కానీ ఆ దుఃఖాన్ని దిగమింగుకొని, బిడ్డ నువ్వు నా మాట ఏనాడు వినలేదు, కానీ నా జీవితాంతం నేను సంరక్షించి సమకూర్చి కాపాడుకొచ్చినటువంటిది ఒకే ఒక్కటి ఉన్నది. నేను ఎప్పుడైతే మీ నాన్నను వివాహం ఆడానో అప్పుడు మీ నాన్నగారు చూడని లోకము నాకు వద్దనుకొని నేను కళ్ళకు గంతలు కట్టుకున్నాను. కాబట్టి నేను సామాన్య కళ్ళకు గంతలు కట్టుకుంటే నాలో దివ్య దృష్టి అనేది వచ్చింది. ఈరోజు నువ్వు నా గర్భంలో నుంచి ఎలాగైతే పుట్టుకొని వచ్చావో ఆ విధంగా నదిలో స్నానం చేసి నేరుగా నా దగ్గరకు రా, నా కళ్ళగంతలు తీసి నీ మీద దివ్య దృష్టిని ప్రసాదిస్తాను. అప్పుడు ఏ ఆయుధము నీ మీద పని చేయదు, ఏ ఆయుధము నిన్ను గాయపరచదు. అందుకని నువ్వు ఆ రకంగా రా అని చెప్పింది. అంటే ఎలా అమ్మా అంటే, తల్లి ముందు బిడ్డకి ఏంటిది? ఇప్పుడు తల్లి ముందు నగ్నత అనేటువంటిది నువ్వు ఎందుకు సందేహిస్తున్నావు అని చెప్పేసి గాంధారి దుర్యోధనుడికి ప్రోత్సాహనం ఇచ్చేసరికి దుర్యోధనుడు వెళ్ళి ఇక లోకంలో చూస్తే బాగుండదు కాబట్టి అటు ఇటు పరదలు కట్టించి ఆ పరదల మధ్య నది నుంచి రాజభవనం వరకు పరదలు కట్టించి పరదల మధ్యలో వస్తుంటే ఈ యొక్క రహస్యం శ్రీకృష్ణునికి దివ్య జ్ఞానం ద్వారా తెలిస్తే శ్రీకృష్ణుడు వచ్చి ఏమో అరే ఈ విధంగా వస్తున్నావు ఏంటి, నీకు ఇదేం బుద్ధి అని అంటే, అమ్మగారి ఆజ్ఞ ఈ రకంగానే రావాలని చెప్పింది అని అంటే, అవును అమ్మ అయితే అన్నది, ప్రేమతోటి అన్నది. నీవు యువరాజు కదా, నీకేమైనా బుద్ధి ఉండాలి కదా, నువ్వైనా ఆలోచించాలి కదా అని చెప్పేసి అతన్ని ఉత్తేజపరుస్తుంటాడనమాట. రోషం తెప్పిస్తుంటాడు స్వాభిమానంతో. నువ్వు ఆలోచించుకోవాలి కదా, కనీసం ఈ యొక్క నడుము దగ్గరికి కనీసం ఉండాలి కదా, అమ్మ దగ్గరికి అట్లా ఎట్లా పోతావు అనగానే, అవును ఇది నిజమే కదా అని చెప్పేసి అతడు అరటి ఆకు కట్టుకొని పోయేసరికి అమ్మ ముందుకు వెళ్ళినాక, అమ్మ వచ్చానమ్మా అని అంటే, నా ముందు నిలబడ్డావు అంటే నా ముందే నిలబడ్డాను. అంటే శరీరం మీద ఏ వస్త్రం లేదు కదంటే ఏ వస్త్రం లేదని, ఇక నేను తీరుస్తున్నాను చూడని చెప్పేసి కళ్ళ గంతలు తీసి దివ్య దృష్టి ప్రసారించినప్పుడు ఆమె దృష్టి ఎక్కడెక్కడైతే పడిందో ఆ దృష్టి పడిన చోట అతనికి భీమునితోటి గదా యుద్ధం చేసినప్పుడు ఏమీ కాలేదు. ఎక్కడైతే ఈ అరటి ఆకు కట్టుకున్నాడో అక్కడ దివ్య దృష్టి పని చేయలేదు కాబట్టి అక్కడ ఆ తొడ విరగొట్టడానికి కారణమైంది. ఇక్కడ భగవంతుడు చెప్తున్నటువంటిది ఏంటంటే, నా పిప్పలం స్వాదువత్య దశ నుంచి నా అశ్నన్ అభిచాకశీతి, నీవు ఇది బాగుంది అది బాగాలేదు అనేటువంటి ఈ యొక్క పరిణామ జ్ఞానాన్ని ఏదైతే సంపాదిస్తున్నావో, అజ్ఞానాన్ని విజ్ఞానాన్ని ఏదైతే సంపాదిస్తున్నావో, అజ్ఞానము విజ్ఞానం, సుఖము దుఃఖము ఈ రెండింటికి అతీతంగా నువ్వుగా ఉండు, నువ్వు నా బిడ్డవుగా ఉండు, అప్పుడు నిన్ను ఏ దుఃఖము నిన్ను ఇబ్బంది పెట్టదు అనేటువంటి ఆత్మబోధ పరమాత్ముడు చేశాడు. ఎప్పుడైతే గాంధారి మాట దుర్యోధనుడు వినలేదో, ఎంతైతే పెడచెవున పెట్టాడో, ఎప్పుడైతే గాంధారి దివ్యదృష్టి ప్రసారించిన తర్వాత మళ్ళీ తన బిడ్డను చూసేసరికి, ఏంటి నాన్న ఈ అరటాకు కట్టుకొని వచ్చావు అని అంటే, ఎట్లా వస్తానమ్మా నేను ముందుకు, నేను యువరాజును కదా ఇది అని అంటే, నువ్వు ఎక్కడైతే అవజ్ఞ చేశావో అక్కడే నీ పతనం జరుగుతుంది, జాగ్రత్తగా ఉండు. ఎక్కడైతే ఈ నా దృష్టి పడిందో అక్కడ నిన్ను ఏ శస్త్రము ఛేదించలేదు, గాయపరచలేదు, నీకేమీ కాదు. ఎక్కడైతే నీవు సిగ్గు అని చెప్పేసి తల్లి ముందే నువ్వు మొహమాట పడ్డావో, అది ఏ కారణం చేత నువ్వు అలా చేసావో నాకు తెలియదు. నా దృష్టి పడకుండా నువ్వు ఎక్కడైతే అరటాకు కట్టుకున్నావో అక్కడే నీకు గాయం అవుతుంది, నీ పతనం అవుతుంటది. అది దాంతో నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు వెళ్ళు అని చెప్పేసి పంపిస్తుంది. ఈ జ్ఞానాన్ని ఆసరగా చేసుకుంటే
మళ్ళీ అజ్ఞానం పనులు ఎందుకు చేయడం జరుగుతుంది, ఈ కన్ను ఎందుకు పోవడం జరుగుతుంది, ఈ కాలు ఎందుకు విరగడం జరుగుతుంది, నోటి మాట ఎందుకు పడిపోవడం జరుగుతుంది, ఈ నపుంసకత్వం ఏంటి, మరి స్త్రీకే ఎందుకు ఈ గర్భధారణ, పుష్యవతి నుంచి గర్భధారణ చేయడం నుంచి ఆ యొక్క ఇతరుల శిశువు యొక్క మలమూత్రాలు శుద్ధి చేయడం, అదంతా ఏంటిది? పురుషుడికి ఎందుకు లేదు? మరి పురుషునిలో ఉన్నది ఆత్మనే, స్త్రీలో ఉన్నది ఆత్మనే కాబట్టి రెండు, అది ఆత్మనే ఇది ఆత్మనే అన్నప్పుడు ఆ ఆత్మకి ఎందుకు బయట నుంచి సాక్షిభూతంగా చూపిస్తున్నాడు? ఈ యొక్క స్త్రీ అనే ఆత్మకు మాత్రం పుష్యవతి నుంచి, మరి గర్భధారణ నుంచి, ప్రసవం నుంచి, ఆ శిశువు యొక్క జన్మ, పాలివ్వడము, అలా మలశుద్ధి చేయడం, ఇదంతా ఎందుకు? పుట్టింటిని వదిలేసి రావడం, ఇదంతా ఏంటి? కర్మఫలం. అదే కర్మఫలమే, ఇద్దరికి కర్మఫలమే. కానీ స్త్రీ చేయాలి, పురుషుడు ఎందుకు చేయకూడదు? అదే ఏంటంటే ఏంటి అంటే మీ ప్రశ్న అడుగుతున్నా కాబట్టి పూర్వజన్మలో చేసిన కర్మఫలం ప్రకారంగా ఇక్కడ ఇద్దరు విడిపోయారు. జీవాత్మ ఒకటే, స్త్రీగానే ఒకే రకమైనటువంటి ధర్మం. ముని గారు, ఒకటే అంటే తప్పు వస్తుంది. ఒకే రకమైనటువంటి జీవాత్మ, ఆత్మలు వేరు, కానీ వారి ఇక్కడ కర్మానుసారంగా స్త్రీ పురుష దేహం తయారు చేసుకున్నాయి అంతే. అదే దాని గురించి ఎవరి కర్మానుసారం వాళ్ళు అనుభవించక తప్పదు అన్నప్పుడు వాళ్ళే వీళ్ళే అనుభవించాల్సి వస్తుంది. కర్మఫలం అనేటువంటిది మీరు చెప్పినటువంటిది చాలా మంచి ఉంది, సూటిగా ఉంది. కానీ నిన్నటి వీడియోలో మీరు యూట్యూబ్లో కనుక చూసినట్టయితే, ఆ ఫేస్బుక్లో కూడా వచ్చింది, ఆవిడ ఏమంటుందంటే, నేను ముస్లింలు, నేను భక్తిపూర్వకంగా నమాజ్ చదువుకోవడానికి పోతే నన్ను కలకత్తాలో అక్కడ ఆ మస్జిద్లోకి రానివ్వకుండా, ఎక్కడైతే ఆ యొక్క వారు ఎవరు ఆ మౌల్వి అంటే ముస్లిం పండితుడు, అతడు ఆ స్నానం చేసి ఆ టవాలు ఆ చెడ్డి ఆరేసుకుని ఆ గదిలో నన్ను నమాజ్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు, కానీ మస్జిద్లోకి రావడానికి నాకు అనుమతి ఇవ్వలేదు. అదొకటి. ఇక ఈ క్రిస్టియన్లు ఏమంటారు అంటే, స్త్రీకి ఈ యొక్క ఆత్మనే లేదు అనేటువంటిది వారు. ఈ రకంగా వీళ్ళంతా చెప్తున్నటువంటిది ఏంటంటే, అజ్ఞానం ఉన్నది కాబట్టి. అజ్ఞానం అనేది ఎక్కడికి వెళ్ళి వచ్చింది? మరి స్త్రీ ఈ వస్త్రాలను ధర్మగురువు ఒక చోట సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక విదుషీమణి వచ్చి చర్చ చేస్తున్నప్పుడు గాలికి ఆ యొక్క గురువు గారి యొక్క వస్త్రము రెపరెపలాడుకుంటూ వచ్చి ఆ ఆమె విదుషీమణి మీద పడితే ఆమె ఒకేసారి ఇట్లా ఉలిక్కి పడింది. ఏంటమ్మా అలా అయిపోయారంటే, మీ పురుషుల వస్త్రాలు మాకు స్త్రీలకు తగలకూడదండి అంటే. నువ్వు ఆత్మ విషయం చర్చ చేయడానికి వచ్చినప్పుడు ఈ వస్త్రము స్త్రీ పురుష అనేది ఎలా గ్రహించారు? నువ్వు ఈ భౌతికంలోనే ఉన్నావు కదా, నువ్వు ఆత్మవేత్తవై ఉండాలి కదా. ఆత్మ పరమాత్మ తత్వాన్ని చర్చించడానికి వచ్చి ఈ వస్త్రము స్త్రీదా పురుషునిదా అని ఇక్కడ ఈ విషయంలోకి ఎలా వచ్చావు? అజ్ఞానం. ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే, ఏ రకంగానైతే అజ్ఞానమును వదిలేయడమో అదే రకంగా విజ్ఞానమును కూడా వదిలేయాలి. ఆత్మస్థితిలో ఉన్నప్పుడే ఒకటి పోతేనే ఇంకొకటి వస్తుందని చెప్పేసి మన కాళ్ళ ద్వారా నడిపిస్తున్నప్పుడు ఏం చెప్తున్నాడు అంటే, వెనకది వదిలేస్తేనే ముందుకు పోగలుగుతాం అనేటువంటి రకంగా, ఒకటి వదిలేస్తేనే ఇంకొకటి పట్టుకోగలం. ఆ విజ్ఞానాన్ని వదిలేస్తేనే అజ్ఞానాన్ని పట్టుకోవడం జరిగింది, అజ్ఞానాన్ని వదిలేస్తేనే విజ్ఞానాన్ని పట్టుకోవడం జరిగింది. ఈ రెండు కాళ్ళతోటే ఈ యొక్క ఆత్మస్థితికి వెళ్ళడం జరుగుతుంది. అదే నిజమైనటువంటి అతీత స్థితి అంటే అదే కాదు. అంతే అంతే అమ్మా, అంతే. శుద్ధ బుద్ధం అంటే రెండు లేకపోవటమేగా. అంతే అంతే, అదే విషయం చెప్పడం. చెడు వదిలిపెట్టినప్పుడు అజ్ఞానం పోయినప్పుడు విజ్ఞానం పోయినప్పుడు అతీతం. అంతే. మునిగారు ఇంకా ఆలోచించండి, తొందరపడద్దు, నిర్ణయానికి రావద్దు, చెప్పుడు మాటలతో ఉండొద్దు. ఇంకా చర్చ చేయండి, ఆలోచించండి, ఇంకా వేరే వారిని కూడా అడగండి. అప్పుడు ఎందుకంటే నెమ్మదిగా ఒక్కొక్కటి మన ఈ ఆత్మ నిరీక్షణ 4:30 నుంచి 5 గంటల వరకు అక్కడ ఒక్కొక్కదాన్ని పొరలు అన్నీ ఒలుస్తున్నప్పుడు ఈ విషయం కూడా చర్చలోకి వస్తుంది. కాబట్టి నిర్ణయం వెంటనే తీసుకోవద్దు ఎవరు కూడా. బుద్ధిలో పేరుకుపోయినటువంటి దానిని ఒలవాలి తప్పనిసరిగా. ఇప్పుడు ఇక
మన ప్రకరణంలోకి వెళితే ఇంకెంతైనా సందేహం ఇంకేమైనా ఉందా మునిగారు? అంతే ఆచారి. సరే. ఇంకొక ఎందుకంటే సందేహం ఏంటంటే పుష్పమ్మ గారు సాక్షిభూతంగా గమనించమన్నప్పుడు ఆ, మనము రెండింటిని కూడా వదిలేయాలనే స్వభావం వస్తుంది. అది. శుద్ధంగా పరమాత్ముడు ఏ విధంగా నిత్య శుద్ధ భుక్తున్నాడో అదే విధంగా నేను తయారు కావాలనే భావన వచ్చినప్పుడు మాత్రము విజ్ఞానాన్ని అజ్ఞానాన్ని రెండింటిని వదులుకోవడం. ఓ, అంతే అంతే. సువర్చనమ్మ గారు. అనుభవపేతంగా తెలుసుకున్న తర్వాత మాత్రమే ఇట్లా మనం వదిలేసేసి ముందుకెళ్ళాలనేటటువంటి అనిపిస్తుంది. ఓ, ఇంకొక సందేహం మిగిలిపోయింది. పుష్పమ్మ గారు అడుగుతున్నారు, దాన్ని కావాలని నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. ఏంటంటే వారి సందేహం ఏంటంటే, పుష్పమ్మ గారు చెప్తారా చెప్పనా? ఓం నమస్తే ఆచార్య. చెప్పండి ఆచార్య. జాతవేదసే సునవామసో ముమరాతీయతో నిదహాతి వేద సనహ పరిషదతి దుర్గాని నావేవ సింధుం దురితాత్యగ్ని. ఈ మంత్రం యొక్క ప్రాముఖ్యత, ప్రత్యేకత, ఇది సంధ్యలో అవసరం ఏమిటి, దీని గురించి చెప్పమని చెప్పేసి వారు అడుగుతున్నారు. ఇది అందరికీ తెలియాలి. కానీ ఇంకా వేరే వారెవరు ఉత్సుకత చూపించట్లేదు కాబట్టి ఇంకా వేరే వారు అడిగితే దాని గురించి చెప్తే ఇంకా బాగా తొందరగా. కూడా ఉండే సందేహం, ఆకలి ఉంటేనే అన్నం పెడితే బాగుంటది, కానీ తిన్నవారికి పెడితే వారు అయిష్టంగా తింటారు. మరి అక్కడ ఎవరికి పెట్టేవారికి తృప్తి ఉండదు, తినేవారికి తృప్తి ఉండదు. అట్లా అని ఆ రకంగా ఆగడం జరిగింది. గొప్ప రహస్యం ఉంది ఆచార్య దాంట్లో. మరోసారి విన్నా ఇంకా కొత్తగానే ఆలోచనలు వస్తా ఉంటాయి. సంధ్య గురించి చెప్పారు కదా ఆచార్య, ఆ రోజు అడిగాను, మెసేజ్ పెట్టాను. అందుకే కావాలని నిర్లక్ష్యం చేయడం జరుగుతుందని చెప్తున్నాను కదా అమ్మగారు. ఇంకా వేరే వాళ్ళు కూడా అడిగితే అందరూ ఆసక్తిదాయకంగా వింటారు అని మళ్ళీ ప్రసంగం వస్తుంది. మరి సందేహం ఏమిటి అసలుగా? వారు ఏమంటారంటే, ఈ జాతవేదసే సునవామ సోమరాతీయతో నిదహాతి వేద అనేటువంటి ఈ మంత్రం గురించి, ఆ మంత్రం యొక్క ప్రత్యేకత, ఆ మంత్రం యొక్క ఉద్దేశం చెప్పమని చెప్పేసి, సంధ్య లోపల ఆ మంత్రం యొక్క అవసరం ఏంటి, ఆ మంత్రం చదవకపోతే ఏమవుతుంది, ఆ మంత్రం దయానంద సరస్వతి ఎందుకు పురమాయించాడు, మళ్ళీ ప్రత్యేకంగా ఏంటంటే దయానంద సరస్వతి కంటే మించి భగవంతుడు ఆ ఋగ్వేదంలో 99వ సూక్తంలో ఈ ఒక్క మంత్రాన్నే చెప్పాడు. ఇంకా వేరే ఏ మంత్రాలు వెనుక ముందు ఆ ఒక్క మంత్రానికి ఒక సూక్తం అని పేరు పెట్టాడు. అందుకని దాని యొక్క ప్రత్యేకత చాలా లోతుగా వస్తున్నది అమ్మగారు. ఆ ప్రకరణం ముందు వస్తున్నది, చూడండి. సరేనా? అలాగే ఆచార్య. చెప్పలేదని చెప్పేసి అనొద్దు. ఇంకా దాని విషయంలో తెలుసుకోవాలనేటువంటి తాపత్రయం కలిగిన వారు ఉంటే ఇంకా ఒక ఎపిసోడ్ దాని గురించి చెప్తే ఇంకా బాగుంటుంది. సంధ్య గురించి చెప్పేటప్పుడు అది 2 రోజులు చెప్పారు కదా ఆచార్య, అయితే నేను మెసేజ్ పెట్టాను. తర్వాత యజ్ఞం గురించి స్టార్ట్ చేశారు, అందుకే నేను ఇంకా అడగలేకపోయాను ఆచార్య. తర్వాత అడుగుదామని. సరే సరే సరే. ఇక్కడికి ఒకవేళ ఇది శరత్ పూర్ణిమకు వస్తుంటారు కదా, సమయం ఉంటే అప్పుడు చెప్పుకుందాం లేండి. ఇక్కడే నేరుగా ఇక్కడ ప్రకరణము సత్యార్థ ప్రకాశము 45వ పుటలో అవ్యపదేశ్యము అనేటువంటి పారాగ్రాఫ్ లో ఉన్నాము. ప్రత్యక్ష 4వ లైన్ చూడండి. అవ్యపదేశము అనే దాంట్లో 4వ లైను, ప్రత్యక్ష జ్ఞానంలో వస్తువుతో ఇంద్రియమునకు సంయోగ సంబంధము కలుగును. వస్తువు వల్ల ఇంద్రియమునకు ఆ యొక్క పదార్థం వస్తువు యొక్క సంయోగం కలిగినప్పుడు జ్ఞానం అంటే జలము అన్నప్పుడు, జలము అనేటువంటిది ఒక శబ్దమే వినబడింది. ఈ జలము అనేటువంటి భాష తెలియని వారికి, అర్థము తెలియని వారికి
ఓం ఓం. జలము అనేటువంటి భాష తెలియని వారికి, జలము అంటే ఏంటనేటువంటి దాని అర్థం తెలియని వారికి, జలము అంటే అంటే ఏమన్నట్టు అని అడుగుతారు. ఆ పదార్థం తీసుకొచ్చి, ఆ వస్తువును తీసుకొచ్చి చూపించినప్పుడు, ఓహో, జలము అంటే ఈ తరల పదార్థమా, పానీయ వస్తువా అనేటువంటిది తెలుస్తుంటది. కావున అక్కడ వస్తువు ప్రత్యక్షమగును. ఏదైతే తరల పదార్థం, ఆక్సిజన్, హైడ్రోజన్ కలిసినటువంటి పదార్థం ప్రత్యక్షమవును. తెలిసినటువంటి వారికి ఆ శబ్దం ఉచ్చారణ చేయగానే మనసులో తెలిసిపోతుంది. వస్తువు నామము కాదు. వస్తువు యొక్క ఇక ఆ జలము అనే పేరు ఎక్కడ పోతుందో, ఇప్పుడు పుట్టినటువంటి బిడ్డకు రామయ్య అని పేరు పెడితే బతికినంత కాలం రామయ్య రామయ్య అంటే ఏ పలికినటువంటి వ్యక్తి, స్పందించినటువంటి వ్యక్తి చా అని పోయినప్పుడు, చనిపోయినప్పుడు మళ్ళీ వచ్చినటువంటి వాళ్ళు రామయ్య రామయ్య అని ఏడుస్తూ ఉంటే ఇప్పుడు పలకట్లేదు. ముక్కు అక్కడే ఉంది, కళ్ళు అక్కడే ఉన్నాయి, చెవులు అక్కడే ఉన్నాయి, చేతులు అక్కడే ఉన్నాయి, ముఖము రంగు అలాగే ఉంది. అంతా ఏ మాత్రం హెచ్చు తగ్గులు ఏమీ లేవు, కానీ ఉలుకు పలుకు లేదు. ఎప్పుడైతే ఈ పేరు పెట్టి పిలిచినప్పుడు ఉలుకు పలుకు చేసేటువంటి, స్పందించేటువంటి ఆ వ్యక్తిత్వం అనేటువంటిది పోయింది. అంటే కనపడేటువంటిది ఆత్మ కాదు. మాట్లాడుతున్నటువంటిది, కొట్లాడుతున్నటువంటిది, చూస్తున్నటువంటిది, నవ్వుతున్నటువంటిది, ఏడుస్తున్నటువంటిది, మాట్లాడలేనటువంటిది, మూగతనంలో మాట్లాడలేనటువంటి, చెవిటితనంలో వినలేనటువంటిది, కుంటితనంలో నడవలేనటువంటిది, ఆ యొక్క శరీరం అయితే ఇక్కడే ఉంది. ఆ కుంటి శరీరం, గుడ్డి శరీరము, చెవిటి శరీరం, మూగ శరీరం ఇక్కడే ఉంది. మంచి శరీరం కూడా ఇక్కడే ఉంది. కానీ ఈ మంచి శరీరంలో నుంచి, ఈ వికలాంగత్వ శరీరంలో నుంచి ఉలుకు పలుకుతోటి స్పందించేటువంటి ఆ ఆత్మతత్వము లేదు అనేటువంటిది ఇక్కడ అభిప్రాయం. ఇక్కడ విశేషించి ఏంటంటే వస్తువు నామము కాదు, వస్తువు నామము కాదు. రామయ్య అంటే చనిపోయినటువంటి ఈ శవం. ఎవరు చనిపోయారంటే రామయ్య చనిపోయాడు. లక్ష్మమ్మ చనిపోయింది. ఇందు ఈ స్త్రీలింగాన్ని బట్టి ఇంది అంటున్నారు, చనిపోయింది అని. పుల్లింగం అయితే చనిపోయిండు అంటున్నారు. రామయ్య పోయిండు, శరీరం మాత్రం ఇక్కడే ఉంది. శరీరము నామం కాదు, వస్తువు నామం కాదు, వస్తువు వేరు. ఇది లోతైనటువంటిది. వస్తువు అని అంటే అక్కడ ఆత్మ కంటికి కనపడనటువంటిది, అనుభవపేతంగా అనుభూతిలోకి వచ్చేటువంటిది. అది అనుభవించిన వారికే తెలుస్తుంటుంది. కంటికి కనపడేటువంటిది కాదు, చేతితో పట్టుబడేటువంటిది కాదు, బుద్ధికి అందేటువంటిది కాదు, మనసుకు చిక్కేటువంటిది కాదు. ప్రభాకర్ గారు పట్టుకుంటున్నారా? అవును, వింటున్నాం. ఇంకా అది ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఇహపరలోకం ఆవిష్కరణ జరిగి ఇన్ని రోజులైనా దాంట్లో దృష్టికి వచ్చింది, కానీ కనుమరుగు అయిపోయింది. మళ్ళీ ఎవరు చర్చలోకి తీసుకురాకపోవడం వల్ల. ప్రభాకర్ గారు నిన్న తీసుకొచ్చారు పంచేంద్రియాల దాంట్లో ఉపస్థ విషయము మా పాయువుకి వచ్చింది, పాయువు విషయం ఉపస్థంకి వచ్చింది. అది గమనించాలి, అందరు చదువుకునేటప్పుడు గమనించుకోండి. అంతేనా ప్రభాకర్ గారు? అంతే ఆచార్య. కావున
ఇక్కడ ఆ రామయ్య అంటే ఉలికి పలుకుతోటి స్పందించేటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆత్మ. ఆ ఆత్మ అనేటువంటిది ఈ మృతదేహాన్ని దాటిపోయింది. డ్రైవరు దిగిపోయాడు. దీంట్లో కూడా సందేహం వచ్చింది ఆచార్య చదివినప్పుడు. కాబట్టి నేనే పూర్తిగా తెలుసు, నాకే పూర్తిగా తెలియలేదులే, అదే నిజమేమో అనుకున్నాను. ఇప్పుడు ప్రభాకర్ గారు చెప్పిన విషయము నేను చూసినప్పుడు నాకు వచ్చింది. కాకపోతే నాకే సరిగ్గా తెలియదు కాబట్టి నేను అలా ఊహించుకుంటున్నానని అనుకున్నాను అనమాట. ఈ యొక్క నామము అంటే స్పందించేటువంటి తీరు. ఆ యొక్క రామయ్య లక్ష్మమ్మ అనేటప్పుడు ఏంటంటే శరీరము ఏ రకమైతే సమాధానం ఇచ్చుకుంటూ స్పందించేటువంటి తీరు ఆ జీవాత్మ. ఇక్కడ ఈ జీవాత్మ స్థితిని కాకుండా జలము అంటే జడ వస్తువును చూపించడం. పెన్ను, కాపీ, వస్తువు, భోజనము అనేటువంటి కనబడే రూపం. భోజనము ఈ యొక్క 4 అక్షరాల పదము ఆ కంచములో ఉండేటువంటి ఆ పదార్థంతో అర్థమును చూపిస్తుంది. ఎవరికైతే భోజనము అనే శబ్దము అర్థం తెలుసో భోజనం అనగానే ఆ కంచములో ఉండేటువంటి వడ్డించిన పదార్థాల గురించి తెలుస్తుంది, ఆకలి గురించి స్ఫురిస్తుంది. అదే ఆ శబ్దం గురించి తెలియని వారికి, అదే ఇంగ్లీష్లో ఉన్న వారికి వాళ్ళకి ఫుడ్ అంటేనే తెలుస్తుంది, మిల్స్ అంటేనే తెలుస్తుంది, ఆ భోజనం అంటే తెలియదు. ఆ రకంగా ఉన్నప్పుడు ఏంటంటే ఆ భోజనం అన్న పదాన్ని చెప్పి మళ్ళీ కంచంలో వడ్డించిన పదార్థాన్ని చూపిస్తే అప్పుడు ఓహో ఇది ఈ రకంగా మిల్స్, ఫుడ్ అనేటువంటిది తెలుస్తుంటది. అందుకని వస్తువు నామము కాదు, కావున ఇంద్రియార్థ ఇంద్రియార్థ సంయోగం ఏంటంటే శబ్దము మరియు దాని యొక్క అర్థము. ఆవు, ఆ మరియు ఊ ఈ యొక్క శబ్దము, ఈ యొక్క ఆవు ఈ యొక్క శబ్దము 4 కాళ్ళు, తల, తోక, కొమ్ములు తోటి ఉన్నటువంటి ఆ పదార్థమేమో అర్థము. ఆ వ ఊ ఈ 2 అక్షరాల శబ్దం. అకారము, వకారము, ఉకారం ఈ యొక్క అక్షరముల యొక్క సంయోగానికి 4 కాళ్ళు, తోక, తల, కొమ్ములు ఉన్నటువంటి ఆ పదార్థం అర్థం. ఈ రెండింటి సంయోగం అయినప్పుడే జ్ఞానం కలుగుతుంటది. ఆ రకంగా కలిగినటువంటి జ్ఞానమే ప్రత్యక్షం అవుతుంది. ముందొక జ్ఞానం కలిగి తదుపరి ఆ జ్ఞానము సరికాదని తొలగింపబడి మరి ఒక జ్ఞానం కలిగినది వ్యభిచారి జ్ఞానమగును. ఇప్పుడు దూరం నుండి ఒక వ్యక్తిని చూసి, ఇప్పుడు ఇందాక ఒక ప్రకరణం చెప్పబడింది కదా, ఏంటంటే చీకట్లో మనిషిగా భావించినటువంటి రహస్యము దినములో వెలుతురులో చూసినప్పుడు అది చెట్టు మొదలు స్తంభము, మనిషి కాదు అనేటువంటి భ్రాంతి ఎప్పుడు పోయింది అని అంటే వెలుతురులో చూసినప్పుడు. చీకట్లో చూసినప్పుడు మాత్రం అక్కడ ఒక మనిషి నిలబడ్డాడు అనేటువంటి భయం కలిగింది. దినములో చూసినప్పుడు అరే ఇదొక స్తంభం, ఇదొక చెట్టు మొదలు అనేది చూసిన తర్వాత ఆ భ్రాంతి అనేది పోయింది. అందుకని ముందు ఒక జ్ఞానం అంటే చీకట్లో చూసినప్పుడు మనిషి అనే జ్ఞానం కలిగి తదుపరి వెలుతురులో చూసినప్పుడు ఆ చీకట్లో చూసినటువంటి జ్ఞానము సరికాదని తొలగింపబడి మరి ఒక జ్ఞానము వెలుతురులో అరే ఇదొక స్తంభము, ఈ స్తంభం చూసి బట్టిగా మనిషి అని చెప్పి భయపడ్డాను. ఇంకా వేరే వాళ్ళు అయితే ఇంకా ఆ భయానికి తట్టుకోలేక రాళ్ళు తీసుకొని కొట్టడం, అది ఆ రకంగా తెలుసుకోవడం జరుగుతుంది. రాళ్ళు తీసుకొని కొడితే ఆ రాయి ఆ చెట్టు మొదలకు తగలడము, స్తంభానికి తగిలి కట్టమని శబ్దం వస్తే ఆహా ఇది మనిషి కాదు, స్తంభము, చెట్టు అనేది తెలుస్తుంది. అంటే ముందు మనిషి అని చెప్పి భయపడేటువంటి భయం పోతుంది అనేది అభిప్రాయం.
ఈ రకంగా ఒక జ్ఞానం పోయి ఇంకొక జ్ఞానం కలిగేటువంటిది దీనిని వ్యభిచారి జ్ఞానం అనబడదు. ప్రత్యక్షం ఆ రకంగా కాదు. ప్రత్యక్షం అనేటువంటిది సూటిగా. అందుకే అమ్మ అన్నప్పుడు అమ్మతనము ఎలా ఉంటుంటది అని అంటే పరాయి స్త్రీలో కనపడదు. అందుకని 1000 ఆవులలో దూడను వదిలిపెడితే వెతుక్కుంటూ తన తల్లి దగ్గరికే పోతుంది. శిశువు కూడా అమ్మ కావాలి అని అన్నప్పుడు ఎత్తుకోవడానికి అక్క, చిన్నమ్మ, పెద్దమ్మ ఎంతమంది వచ్చినా కూడా లేదు నాకు మా అమ్మ కావాలంటే ఆమెకి ఏమైనా ఎక్కువ ఉంటుందా రాజమణమ్మ గారు? ఓ మాచార్జీ నమస్తే. నమస్తే. ఉంటుందా ఆచార్య? ఇది మాట్లాడా ఉండదట చూడండి. ఉంటదా ఆచార్జీ? ఉంటది అంటున్నా. ఆచార్య ఇక్కడ భౌతికానికి ఉండేది కంటికి కనబడదమ్మ గారు, మనసుకు కనబడదు ఆచార్జీ. ప్రేమ లోపల నుండి ఉంటది. అది అంతే. ఇదియా అదియా ఈ విధంగా అమ్మ అంటే ఈవిడనా ఆవిడనా అనేటువంటిది ఆవు చూసుకుంటూ మురక చూసుకుంటూ తల్లి దగ్గరికి పోతుంది. ఆ రకంగా ఇదియా అదియా అని ప్రత్యక్షం సందిగ్ధం కారాదు. ప్రత్యక్షం అనేటువంటిది సందిగ్ధం కాదు. ఇంద్రియార్థ సన్నికర్షం, ఇంద్రియములతోటి ఇంద్రియ సంయోగంతో ఏర్పడ్డటువంటి దానికి ఇక కలిగేటువంటి జ్ఞానం ప్రత్యక్షం అనబడుతుంది. నేను కళ్ళతో ప్రత్యక్షంగా చూశాను, నా చెవులతో ప్రత్యక్షంగా విన్నాను. ప్రత్యక్షం అంటే ఇంకే ఏ సందేహము లేదు అని అభిప్రాయం. జ్ఞానము ప్రమాణం కాదు. జ్ఞానం ఏంటంటే కేవలం స్ఫురింపజేస్తుంటది కానీ అది ప్రమాణం కాదు. ప్రమాణం ఏంటంటే ప్రత్యక్షమే ప్రమాణం. ఈ జ్ఞానము దేని వలన కలుగుతున్నదో అది ప్రత్యక్ష ప్రమాణము. అంటే అన్నము అన్నప్పుడు ఆ నా ము ఈ 3 అక్షరాల పదంతో దేనినైతే స్ఫురింపజేస్తుందో కంఠంలో వడ్డించినటువంటి ఆ పదార్థముల ఆ రూపాన్ని అది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆ అన్నం కనబడ్డప్పుడే మనకు అది ప్రమాణం. ఈ అన్నము అనేటువంటి శబ్దం ప్రమాణం కాదు. శబ్దము ఆ వైపు మన దృష్టిని మరలుస్తుంది. ఒరే చూడు అని ఒరే అని తల్లి గాని తండ్రి గాని ఆ పిలవడం యొక్క అభిప్రాయం ఏంటి అంటే ఇంట్లో వేరే వాళ్ళు అమ్మ ఉన్నా అమ్మమ్మ ఉన్నా ఇంకా చుట్టాలు ఎంతమంది ఉన్నా ఒరే అంటే తన బిడ్డని పిలుస్తున్నారు కాబట్టి ఏంటమ్మా అని అనడం ఏంటంటే వారి దృష్టిని ఆకర్షింపజేయడం. ఈ సంబోధనం యొక్క ఉద్దేశం ఏంటంటే సంబోధనం వారిని ప్రత్యేకంగా తన వైపు దృష్టిని ఆకర్షింపజేసేటువంటిదే ఈ సంబోధన. ఈ జ్ఞానము దేని వలన కలుగుతున్నదో అదే ప్రత్యక్ష ప్రమాణం. ఇట ఇంద్రియముల వలన ఉపర్యుక్త జ్ఞానం కలుగును. ఈ విధంగా ఇంద్రియములతోటి ఉపర్యుక్త జ్ఞానము కలుగుతుంటది. ఆ జ్ఞానం కలిగినప్పుడే ప్రత్యక్షము అనబడుతుంది. కావున ఇంద్రియములు ప్రమాణము, ప్రత్యక్ష ప్రమాణము. అందుకని ఇంద్రియములతోటి అంటే కోర్టులో వాదోపవాదాల అనంతరము న్యాయాధీశుడు నిర్ణయం చెప్పడానికి ఆధారం ఏమిటి? తెలుసుకున్న జ్ఞానాన్ని సరి అయిన కాదమ్మ గారు. సాక్షులు అక్కడ ఏం చెప్పిండ్రో సాక్షులు ఏం చెప్పిండ్రో దాన్ని బట్టి నిర్ణయం. ఇప్పుడు ఇవాళ మునిగారు చెప్తున్నారు కదా, ఆత్మకు విషయాలకు మధ్యలో ఏమున్నాయి అంటే ఇంద్రియాలు ఉన్నాయి అని చెప్పుకుంటూ వస్తున్నారు కదా. ఆ ఇంద్రియాలు సాక్ష్యం విషయం దగ్గర ఉన్నాయి.
కాబట్టి ఇంద్రియాలు తెచ్చినది సత్యం అనుకొని ఆత్మ భావిస్తుంటది ఎప్పుడు అజ్ఞానయుక్తంగా ఉన్నప్పుడు. ఇంకా ఎప్పుడైతే జ్ఞానవంతం అవుతుంటుందో ఆ ఇంద్రియాలతో పని లేకుండా, కళ్ళతో పని లేకుండా కళ్ళను మూసుకొని ఇక విన్న దాని మీద ఏంటంటే వినదగునెవ్వరు చెప్పినా వినంతనే వేగపడక అని చెప్పేసి, ఎవరైనా ఏదైనా మాట చెప్తే విన్నదానితోటి వెంటనే స్పందించక దాని మీద ఆలోచించి నిర్ణయం తీసుకోవడం. అవునా చల్లి కనికల్లో నిజమే తెలిసిన వాడు అంటే అక్కడికి ఇంద్రియాల సాక్ష్యం కూడా ఏం పనికిరాదు. అక్కడైతే పనికిరాదు. కానీ ఇప్పుడు అజ్ఞానంతో ఉన్నప్పుడు ఇంద్రియాల మీదనే, చెప్పుడు మాటల మీదనే. ఇప్పుడు న్యాయాధీశుడు ఎవరైతే న్యాయ నిర్ణయం చేసేటువంటి అతను ప్రత్యక్షంగా చూశాడనుకోండి, ఇక వేరే సాక్షుల యొక్క అవసరం ఏముంటది? తను చూడలేదు కాబట్టి, అతను ముందర ప్రత్యక్షంగా మర్డర్ జరిగిన కానీ కూడా అతను చెప్పలేడు. ఆ పోలీస్ స్టేషన్ పోయి కేసు ఫైల్ అయితేనే అక్కడికి వెళ్ళి వస్తుంది. ఇది సత్యం. అందుకని అక్కడ సాక్షులు అనేటువంటి వారు ఉండాలి. ఇప్పుడు అక్కడ జడ్జి గారు, న్యాయాధీశు స్వయంగా చూసినా కూడా అతను సాక్షిగా ఉపయోగపడతాడు కానీ న్యాయ నిర్ణేతగా ఉపయోగపడాడు. అతను చూసినటువంటి జ్ఞానం. సమయం అవుతుంది కాబట్టి ఈ ప్రకరణాన్ని ఇక్కడనే ఆపిద్దాం. ఇంకేమైనా ఉంటే సందేహాలు తీసుకురండి, రేపు విషయాన్ని తెలుసుకుందాం. ఓం నమస్తే. అమ్మగారు ముందుకు నడిపిస్తారా? ఈరోజు మన సజ్జాజ ప్రకాశం నచ్చకండి, సూటిగా చెప్పండి. విషయాలు తెలుసుకుంటున్నాము. జ్ఞానము అజ్ఞానము అంటే ఏమిటి, పరమేశ్వర సన్నిధికి చేరాలి అంటే ఈ రెండు ఎందుకు తెలుసుకోవాలి, ఎందుకు వదిలేయాలి అనేటటువంటి రహస్యం కూడా చాలా గొప్పగా తెలుసుకున్నాము ఇవాళ మనం. తర్వాత ప్రత్యక్షము. ఏది ప్రత్యక్షము అంటే ఇంద్రియ సంయోగంతో ఉన్నప్పుడు జీవాత్మ తన ఇంద్రియాలు ఏది చెప్తే అదే న్యాయం అనుకుంటాడు, దాన్ని బట్టి వెళ్తూ ఉంటాడు. కాబట్టి మనము అజ్ఞానంలో ఉన్నంతసేపు రెండో వాళ్ళు సాక్ష్యం కావాలి. జ్ఞానోదయం అయిన తర్వాత కొంతవరకు విచారించగలం అనేటటువంటిది ఈ ఎపిసోడ్ ద్వారా మనం ఆచార్య మనకు తెలియజేశారు. దాన్ని అందరము లైక్ చేద్దాము, షేర్ చేద్దాము, సబ్స్క్రైబ్ చేద్దాము. ఇవాళ మరి సంధ్య ఎవరిదోనండి? ఎవరిది? పుష్పమ్మ గారు, గాయత్రమ్మ గారిది. గాయత్రి గారు మరి లేరు, మరి ఎవరైనా చెప్తారా? రాజమాన్యమ్మ గారు చేయిస్తారు. గాయత్రమ్మ వస్తలేరు కాబట్టి రాజమాన్యమ్మ గారు చేయించాలి. ఇక్కడ రాజమాన్యమ్మ గారు మీరు చేయించండి. నా దాంట్లో ఛార్జింగ్ లేదమ్మా, తగ్గిపోతుంది. మరి విజయదుర్గ గారు కానీ సువర్చలమ్మ గారు చేయించాను. ఆచార్య చేయించండి అమ్మగారు. భాగ్యలక్ష్మి అమ్మగారు చేయించండి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః ఆచార్య. అథవైదిక బ్రహ్మ సందేహము. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృత అపిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహా. ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शन्यो रविस्रवन्तु नः. ॐ वाक् वाक्, ॐ प्राणः प्राणः, ॐ चक्षुः వినిపించట్లేదండి. ॐ श्रोत्रं श्रोत्रं, ॐ नाभिः, ॐ हृदयं, ॐ कंठः, ఓం శిరః. వినిపించట్లేదండి. వినబడుతుంది. కరతల పృష్ఠే ఓం భూః పునాతు శిరస్సి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః.
ఓం సత్యం పునాత్ పునః శిరస్సే ఓం కం బ్రహ్మ పునాత్ సర్వత్ర ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం ఋతం చ సత్యం చాభిధాతపసోऽధ్యజాయత తథా రాత్ర్యాజాయత తతః సముద్రో అర్ణవః ఓం సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదదిశ్వస్య మిషతో వశి ఓం సూర్యాచంద్రమసౌ దాతా యథా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చ అంతరిక్షమతో స్వః ఓం షణ్ణో దేవీరభిష్టయ आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तम्भोजं वेदद्मः दक्षिणादिगिन्द्रोऽधिपति स्थिरच्चिराजिरक्षित पितर इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तम्भोजं वेदद्मः प्रतीचेदिगवर्णोऽधिपतिः बृदाकुरक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तम्भोजं वेदद्मः उदीचेदिक् सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तम्भोजं वेदद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षित वीरुद इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तम्भोजं वेदद्मः उरुद्वादिग्बृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तम्भोजं वेदद्मः ॐ जातवेदसे सुनवामा सोममरातीयतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वा नावेव सिन्धुं दुरिताद्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्ष्मुर्मित्रस्य वर्णस्याग्नेः आप्राध्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तुषच्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवात्रा सूर्यमगन्म ज्योतिरुत्तमं तच्चक्षुर्देवहितं पुरस्ताचुक्रमुच्चरत् पश्येम शरदशतं जीवेम शरदशतं शृणुयाम शरदशतं प्रब्रवाम शरदशतम् अदीनस्याम शरदशतं भूयच्च शरदशतात् ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। हे रक्षक सच्चिदानंद स्वरूप జగత్తుత్పాదక దేవ నీ దివ్య విజ్ఞాన స్వరూపం మేము నిత్యం ఉపాసింతము. మాకు సద్బుద్ధులనిచ్చి సత్రములు ఆచరించినట్లు అనుగ్రహింపు స్వామి. హే పరమేశ్వర దయానిధి, మీ కృప వల్ల జపో ఉపాసనాది కర్మములను చేస్తున్న మేము
ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరంగా ప్రార్థించుకొందుముగాక. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివధరాయ చ. ఓం షణ్ణో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరభిస్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. ఇది వైదిక బ్రహ్మ సందేహమాచార్య. ఓం నమస్తే ఆచార్య. ఓం నమస్తే ఆచార్య సర్వే. నమస్తే ఆచార్య సర్వేభ్యో నమః. శాంతి పాటించాలి. శాంతి పాఠం చెప్పండి. ఓం జౌకు శాంతికి అంతరిక్షం శాంతి, పృథివీ శాంతి, ఆపః శాంతి, ఓషధయ శాంతి, వనస్పతే శాంతి, విశ్వే దేవా శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామాం శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. మనకు నడిచేటువంటి ఈ కక్షలో ఏమైనా సంశయాలు ఉన్నా కూడా వాటన్నింటినీ తీసుకొస్తే దానికి ఆచార్య సమాధానం చెప్తారు. అందరం కూడా ఆ జ్ఞానాన్ని గురించి తెలుసుకుంటాం కాబట్టి అందరూ తెలుసుకోవాలని నా అభిప్రాయం. ధన్యవాదాలు ఆచార్య. సర్వేభ్యో నమో నమః. ఆచార్య నమస్తే. సర్వేభ్యో నమో నమః. అందరికీ నమస్కారం. నమస్తే ఆచార్య. శ్యామలయ్య గారు ఉండండి, బాలాజీ గారు ఉండండి. పేర్లు రాయించటంలో శరత్ పౌర్ణమి గురించి ప్రణాముని గారు, జయమ్మ గారు, మురళి గారు, సువర్చలమ్మ గారు, భాగ్యలక్ష్మి